మాతానికిదే వందనం, ఆంధ్ర మాతానికిదే వందనం, మాతానికిదే వందనం, ఆంధ్ర మాతానికిదే వందనం. ముందుగా నిన్ను తన్ను తిల్చితి మౌమారు, ముందుగా నిన్ను తిల్చితి మౌమారు, సంతసంబున మమ్ము వీడేర్చు తల్లి మాతానికిదే వందనం, ఆంధ్ర మాతానికిదే వందనం. జయము జయము మన భారత భూమికి జయము దిగ్విజయము. ఓ మధురాశయ భారత వీర ఓపికతో వినారా, వీరులెందరో పుట్టి పెరిగిన పుణ్యభూమి మనది. మాన్యులైన మన భారత వీరుల మదిలో తలచండి, సోదర భారత వీరుల్లారా, వీరమాత గణ వనితల్లారా, అయ్యలారమే చెప్పబోవు కథ నాలకించరండి. దరికేట జందరేధ అన్నయ్య, ఈరోజు మనం చెప్పబోయేటువంటి కథ ఏం కథయా? రెడ్లవారి చరిత్ర బస్వలింగ పురాణము నుండి సేకరించినటువంటిది. ఈ రెడ్లవారి చరిత్ర ఏ ప్రకారముగా ఉందనగా, నా రెడ్డి వారి ఆ చరితము వినరా నా తందా. ఓహో అన్న ఆలకించిన ఆనందము కలుగు. ఓహో బలి సత్య సందుల నాటి రెడ్డి గారు, బలి ధర్మము తప్పక నడచుచుండినారే. తరిగిడ జందరిధ అన్నయ్య, ఆదికి మొదలు ఆదిరెడ్డితో ప్రారంభమైనటువంటి రెడ్డి వంశము దినదినాభివృద్ధి చెంది పిల్లల మరి భేతిరెడ్డి కారణంగా వృద్ధి చెంది 24,000 కుటుంబాల వాళ్ళుగా వర్ధిల్లుతున్నారు. ఒక మర్రి వృక్షము నీడన, మర్రి చెట్టు నీడన 24,000 కుటుంబాల వాళ్ళ వర్ధిల్లుతుండగా అందులో కొంతమంది రెడ్లు ఆలోచన చేశారు, అయ్యా ఎంతకాలమున్నా ఇది వర్షానికే వృక్షం కాని ఎండకే వృక్షం కాని వర్షానికి వృక్షం కాదు కనుక మనకు తగినటువంటి ఒక గ్రామాన్ని నిర్మించుకోవాలి అని పెద్దవాడైనటువంటి పిల్లల మరి భేతిరెడ్డి దగ్గరికి వెళ్ళి అంటున్నారట, తండ్రి ఓ పెద్ద తండ్రి భేతిరెడ్డి, వందనాలు 10,000 చేతుమో నాన్నగారు నీకు. పట్టణంబునిక కట్టవలయును చక్కని ఒక గ్రామం. కరిగిడ జందరిధ తండ్రి భేతిరెడ్డి, ఎంతకాలమున్నా మరి ఆదికి మొదలు ఆదిరెడ్డితో ప్రారంభమైనటువంటి రెడ్డి వంశము నీ కారణంగా దినదినాభివృద్ధి చెంది ఇప్పటికీ మరి చాలా సంవత్సరములు జరిగిపోయింది. ఎంతకాలం ఈ చెట్టు కింద మనం కాపురం చేస్తే దున్నరాని దుక్కులు దున్నించి పండరాని పంటలు పండించి ఆగి జోగి అకీరు పకీరు నేలబారడి చీమ అందనాన్న వెళ్ళరాజు ఆకాశాన్ని వెళ్ళే పక్షి ఇందరికి ముక్తి భక్తినిచ్చి ప్రపంచాన్ని కాపాడగలిగిన కాపే తల్లిదండ్రి కాటరవేమన్న పవిత్రమైనటువంటి రెడ్డి వంశంలో పుట్టిన మనము ఈ విధంగా చెట్టు చామల కింద కాపురం చేయడము మంచిది కాదు కనుక మనకు తగినటువంటి ఒక గ్రామాన్ని నిర్మించుకోవాలి అన్నారు. అందుకని పిల్లల మరి భేతిరెడ్డి సంతోషించి, ఓ అయ్యలారా పప్రథమంగా మరి ఈ చెట్టు కింద కాపురం పెట్టినప్పుడే మన రెడ్డి వంశం వృద్ధి పొందింది కనుక ఇదే మనకు సరైనటువంటి చోటు అని ఆ చెట్టును నరికివేసి ఆ చెట్టు మొదలే బొడ్రాయిగా నిర్ణయించుకొని 4 వీధులు 12 బజార్లు 8 కోటి కిలాలు కలిగినటువంటి అలకాపురి నగరంతో సమానమైనటువంటి పట్టణాన్ని నిర్మించి ఆ పట్టణానికి ఏమని పేరు పెట్టారన్న దేవగిరి పట్టణం అని పేరు పెట్టారు. దేవగిరి పట్టణం అని పేరు పెట్టి మరి దేశాయిరెడ్డి గారు నివసించేటువంటి గ్రామముగా పెద్ద గొప్ప కీర్తి వహించింది ఆ దేవగిరి పట్టణం. ఆ దేవగిరి పట్టణంలో రెడ్డి గారంతా కూడా క్షేమంగా ఆనందముగా కాపురంబునిక చేయసాగిరి రానేడిక కొదువలేకుండా ఓహో
నెలకు 3 బలె వర్షములైన నెలకొని కురియుచును పండెను నవధాన్యములెల్ను. తంగళ్ళ తానే తంగళ్ళ తానే తానే తందనానాయో రాజవందనానా దేవవందనానా తరిగిడ జందరిద